హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అండి. ఇది మన జుట్టుకి కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. రోజు వేడివేడి అన్నంలో కొంచెం కరివేపాకు పొడి వేసుకొని తిన్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. జుట్టుకి కళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలు కరివేపాకుని పక్కన పెడుతూ ఉంటారు తినకుండా. ఇలా కరివేపాకు పొడి చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు పొడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, స్పూనున్నర ధనియాలు వేసుకోండి. వేసుకొని ఎర్రగా వేపుకోండి. ఇలా దగ్గరుండి కలుపుకుంటూ వేపుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఎండుమిరపకాయల్ని తొడాలు తీసుకొని దీనిలో వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. తర్వాత 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ కొంచెం సేపు వేగనివ్వండి. కొంచెం సేపు వేగిన తర్వాత దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తాన్ని చల్లారనివ్వండి. మొత్తం చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకొని దీనిలో సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టండి. దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టండి. మరీ మెత్తగా పట్టుకోకండి. ఇదిగోండి, ఇలా పట్టుకోండి. కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. రోజుకు 2 ముద్దలైనా ఈ కరివేపాకు పొడి వేసి పిల్లలకి తినిపించండి. వాళ్ళ కళ్ళకి మంచిదండి. వాళ్ళకి హెయిర్ కూడా మంచిగా వచ్చిద్ది. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.